For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఆ సమ్మక సారక దివెన వల్ల, నొక్కోటి దేవతల దివెన వల్ల ఈ జూన్ నెల ఎలా ఉందో మీ జాతకం చిలకమ్మ ద్వారా అడిగితే ఎలా వస్తుందో 12 రాశుల మీద చూడమ్మ. మీనరాశి వల్ల జాతకం చూడు ఎలా ఉంది. జూన్ నెల మీన రాశిది లాస్ట్ రాశి, ఫస్ట్ నుంచి లాస్ట్ రాశి ఎలా ఉందో మీన రాశి పేరు మీద జూన్ నెల ఎట్లా ఉంది చూడు వాళ్ళ జాతకం. జూన్ నెల మీన రాశి వాళ్ళ జాతకం ఎట్లా ఉన్నదంటే కానీ ఎక్కడ పోయినా విష్ణు చక్రం లేక గిరిగిరి తిరుగుతారు. కాళ్ళు ఒక దగ్గర ఉండదు, చెయ్యి ఒక దగ్గర ఆగది, మనసు ఒక దగ్గర ఉండదు. హా అంటే హూ అంటే హా, నువ్వు ఎంతంటే నువ్వు ఎంత అన్నట్టే ఉంటారు. పై చేయి అన్నట్టే మాట్లాడతారు. హజార్లో సంపాదిస్తారు, బజార్లో పలా కొడతారు పైసలు. దొంగలకు దొరలకు పెడతారు డబ్బులు. మంచోళ్ళకు మాత్రం 10 రూపాయలు ఇవ్వరు. అందరికీ లక్ష్మీ కళ లక్ష్మీ గుణమే ఉంది ఇలా జాతకంలో. కానీ స్త్రీ వాళ్ళ జాతకంలో, స్త్రీల జాతకంలో ఏముందంటే కానీ పాలు పొంగినట్టే పొంగుతుంది డబ్బు. గత సంవత్సరాలు బాధపడుతున్న వాళ్ళు, గత నెల బాధపడ్డ వాళ్ళు ఈ నెల 20 రోజులు వరకు కష్టపడతారు. అనుకున్న పనిలో కావచ్చు, భార్యాభర్తల్లో కావచ్చు, ఏదన్నా లోకుల వల్ల కావచ్చు. అలా కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా వీళ్ళు ఎదిరించుకొని ధైర్యంతో పోరాడి ముందుకు పొదసాడుతారు. ఇంకా సంతాన విషయంలో కూడా కలిగలేని వాళ్ళకు అయ్యగారి దగ్గర వెళ్ళి సంతాన విషయం కూడా మీరు పరిష్కారం కూడా దొరుకుతుంది. మీ ఇంట్లో బరాబర్ దేవుడిది ధర్మానికి పూజలు ఉంటే ఆ పూజలు కూడా జరిపించుకోవాలి. కానీ ఎక్కడ పోయినా మీరు ఎట్లా ఉంటుందంటే కానీ నీటిలో చేప ఎట్లా జారుతుంది, ఎక్కడ మునుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది తెలియదు. కాబట్టి మీ జాతకం కూడా ఈ 30 రోజులు జూన్ నెల మీకు తింగిరి బింగిరిగా నీటిలో ఉన్న చేప ఎట్లా జారిపోతుందో అలా జారిపోతూనే ఉంటుంది మీ జాతకం. అయినట్టు అవుతుంది పని, మళ్ళీ ఏదో ఒక కారణం వల్ల ఆగిపోతుంది. గెలిచినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఓడిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా చదువులో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉందంటే ధైర్యం గొప్పగా ఉంటుంది. నేను చదువుతా, ముందుకు గెలుస్తా, వస్తా, సాధిస్తా, పట్టుదల చేస్తా అని స్త్రీలు కాడుగా పురుషులు కానీ వీళ్ళు చదువు మీద మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తారు. ప్రతి ఒక్క దాని గురించి పోటీ నేను చేస్తా అంటారు. కానీ వాళ్ళకన్నా చిన్న చదువున్న వాళ్ళు కానీ ఏది ఒక కష్టంతో కూడా పై చదువు చదవాలని ఆశపడతారు. వీళ్ళ జాతకం మాత్రం చదువులో మాత్రం ప్రమాణంగా ఉంది. మళ్ళీ కుటుంబ విషయాల్లో వస్తే ఇబ్బందులు, భార్యాభర్తల్లో సమస్యలు, చిక్కులు కూడా లోకులు కూడా వల్ల రావు. తమ దగ్గర వాళ్ళతోటి మీ మాటలతోటి మీరు ఒకరొకరు చెప్పుకుంటూనే వస్తారు. అందు గురించి కాబట్టి ఈ ఒక 15 రోజుల పాటు స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంట్లో ఏ గొడవలు ఏ చిక్కులు జరగవు. ఇంకా బయట ఉన్న రాజకీయ వాళ్ళకు, ఇంకా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకు, ఇంకా మన పాడి పంటలు ఉన్న రైతు వల్ల కూడా చాలా భాగ్యరేఖలు జరుగుతాయి. అన్నిట్లో గెలుస్తారు, ప్రతి ఒక్క పనిలో జయమవుతారు. ఇంట్లో తోటి పడాల్సింది లేదు. కానీ ముందుకు వెళ్ళేది కూడా అనుకున్నది కూడా శుభం జరుగుతుంది. ప్రతి ఒక్క పని జాగ్రత్తగా పాటిస్తే అందరికీ మోక్షం, అందరికీ లాభం. అందరికీ నమస్కారం.